హాయ్ ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. మాకు ఇక్కడ దగ్గరలో సాటర్డే మార్కెట్ పెడతారు. కూరగాయలన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆల్మోస్ట్. కానీ మేము శనివారం ఆకుకూరలు తీసుకోం కాబట్టి దగ్గరలో ఉన్న మార్ట్కి వెళ్ళి ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకున్నామండి. ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉండే ఆకుకూరలు కాస్ట్, కానీ ఈసారి ఈచ్ వన్ వచ్చేసి 5 పడింది. సో మేము ఇక్కడ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, పాలకూర, పెద్ద మెంతం కూర అయితే 2 కట్టలు తీసుకొచ్చుకున్నామండి. సో ఈ ఆకుకూరలు మొత్తం మేము 1 వీక్లో అయితే వండేస్తాను. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే వీటితోటి కర్రీస్ ఇవి వేస్తాయండి. తర్వాత నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి కదా, వాటిలో కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు అనేది స్టోర్ చేసుకుంటానండి. విడిగా సపరేట్గా తీసుకొని వాటికి సపరేట్గా ఒలుచుకొని పెట్టుకుంటాను. ఫస్ట్ టైం కడగనండి, కడిగి పెట్టుకుంటే ఆకు పాచిపోతుంది. సో మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆకుకూర ఫ్రెష్గా. సో ఈ విధంగా ఫస్ట్ ఒక బాక్స్లోకి అయితే కరివేపాకు అనేది ఒలుచుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న మాటలోనే కవర్స్ తీసుకుంటాను, 3 kgs కవర్లు అట్లా. వాటిలోనేమో పాలకూర అలాగే మెంతం కూర అనేది స్టోర్ చేసుకుంటున్నాను. అది కూడా లాస్ట్లో చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. కరివేపాకు వచ్చేసి ఈ విధంగా రెమ్మలు తీసుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఆకుకూరలు తినాలి, చాలామంది తింటారు కూడా. సో నేనైతే ఎక్కువగా పప్పులో పెట్టుకుంటానండి. మెంతం కూర అనేది టమాటా వేసుకొని మగ్గబెట్టుకొని కర్రీ అయితే చేసుకుంటాను. మాకు ఎవ్రీ వీక్ పుదీనా అలాగే కొత్తిమీర అనేది మస్ట్ అండ్ షుడ్ మా ఇంట్లో ఉంటుంది. ఏ కర్రీస్లో అయినా వేసుకుంటాము. కరివేపాకు అనేది కామన్. ఊరి దగ్గరికి వెళ్తే ఊరి దగ్గర నుంచే తెచ్చుకుంటాము, స్టోర్ చేసుకుంటాను. కానీ ఇక్కడ తొందరలో వెళ్తే ఊరికి కరివేపాకు అనేది తెచ్చుకోవడానికి ఉంటుంది. ఇంకెప్పుడైనా లేదు అయిపోయినప్పుడు మాత్రం ఇట్లా మార్ట్లో అయితే తీసుకొచ్చుకుంటాము. ఈ విధంగా కరివేపాకు అనేది ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. మాకు బాబున్నారు కదా, తను డేట్స్ బాగా తింటారు. సో తన కోసం మేము అయిపోయినప్పుడల్లా డేట్స్ అనేవి బాక్సులు తెచ్చుకుంటాం ఇలాగా. సో వాటిని ఇట్లా రీయూజ్ చేసుకుంటానండి. ఇలా కరివేపాకు అంతా శుభ్రంగా ఒలుచుకొని పెట్టుకున్నాను. సరే ముందే కానీ కడిగి పెట్టుకోవద్దండి, మనం కర్రీలో వేసుకునేటప్పుడు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలాగే కడిగి ఎత్తి పెట్టాను. కొత్తిమీర అంతా వడిలిపోయి నల్లగా అయిపోయింది, మొత్తం పాచిపోయినట్లు. సో అందుకే నేనైతే కడిగి ఎత్తి పెట్టలేదు. కడగకుండా ఇలా అయితే పెట్టుకోండి. ఇంకేస్ కడిగి పెట్టాలి అనుకుంటే మనం మామూలుగా పేపర్ వేసి పెట్టుకోవచ్చండి. పేపర్ వేసి పెట్టుకుంటే మనకు టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్ కానీ పెట్టుకుంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేను ఈ విధంగా పుదీనాను కూడా ఆకులు తుంచుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. ఎక్కువ మేము పుదీనా తెచ్చుకునేది పుదీనా రైస్ చేసుకోవడానికి. పుదీనా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందు వీడియోస్లో అప్లోడ్ అయితే చేస్తాను, ఎలా చేస్తాను పుదీనా రైస్ అనేది. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది, కానీ మన సరౌండింగ్స్లో ఏమేమి ఉంటాయో చూసుకొని తెచ్చుకోవచ్చు. ఏ దగ్గరలో ఏమన్నా లేకపోతే మార్కెట్ ఉన్నప్పుడు ఆకుకూరలు కంపల్సరీ తెచ్చుకొని వండుకోండి. అలాగే మునగాకు చాలా మంచిదండి. మునగాకులో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఎవరైనా తినవచ్చు, వీళ్ళు తినొద్దు వీళ్ళు తినాలి అనేం లేదు. మెయిన్గా ఫీడింగ్ ఇచ్చే మదరు మునగాకు తింటే చాలా మంచిదండి. మిల్క్ అనేవి చాలా బాగా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే పత్తిలో పెడతారు కూడా, 2-3 డేస్ నుంచే మునగాకు. మామూలుగా 21 డేస్ అయిపోయిన దగ్గర నుంచి నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారు, కానీ మునగాకు అయితే ముందే తినొచ్చు. అలాగే చిన్నులపై కారము ఇలా అయితే చాలా రకాలు ఉంటాయి వాళ్ళు ఇంతకు పెట్టేది. మిల్క్ ప్రొడ్యూస్ అవడానికి మునగాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. గోంగూర బాలింతలు తినొద్దు, అండ్ నార్మల్గా గోంగూర అయితే ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కానీ గోంగూర తింటే చాలా మంచిది. నేనైతే ఫస్ట్ బాబు అప్పుడు అంతగా
ప్రయత్నం చాలాది ఉన్నాను. అంటే మా మమ్మీ చాలా వండి పెట్టింది. కానీ అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యా. బాగా స్ట్రెస్. పాలు నైటు బాబుకి సరిపోయేవి కాదని ఏడ్చాను. మా బాబు నైట్ టైం నిద్రపోయేవాడు. ఫుల్ ఏడుస్తూ ఉండేవాడు. ఆ ఏడుపుతో నాకు నిద్ర పట్టేది కాదు. సో సగం నిద్ర లేక నాకు మిల్క్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అయిన మిల్క్ తాగిన వెంటనే మా బాబు వామిటింగ్ చేసుకోవటం, మళ్ళీ వితిన్ 5 మినిట్స్ మళ్ళీ ఏడవటం పాల కోసమని. ఆ విధంగా నేను స్ట్రెస్ అయ్యాను. నేను ఇంత తింటున్నా బాబుకి పాలు సరిపోతాయని చెప్పి థింకింగ్. ఇంకా ఇంట్లో పక్కన వాళ్ళు వీళ్ళు సరిపోవట్లేదా పాలు, డబ్బా పాలు పట్టండి, ఆ పాలు సరిపోకపోతే ఎట్లుంటాడు, ఇట్లా మాట్లాడేసరికి తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పాలైతే ప్రొడ్యూస్ అయ్యేవి కాదు. ప్రొడ్యూస్ అయినవి కూడా తాగి తను వామిటింగ్ చేసుకోవడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని. కానీ పాప టైంలో చాలా రిలాక్సింగ్ ఉన్నా. మెయిన్ మా పాప నైట్ నిద్రపోయింది. దెన్ నేను స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వలేదు. ముందు థాట్స్ అనేవి మైండ్లోంచి తీసేసాను. అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. సో దానికి దీనికి డిఫరెన్స్ అదే. కానీ నైట్ ఏడ్చిన మా మదర్ చాలా సపోర్ట్ ఇచ్చేది. అయినా నేను థింకింగ్ బాగా ఎక్కువ చేయడం వల్ల ఇలా అయింది. మా పాప హాస్పిటల్లో ఉన్న 1 వీక్ 2 వీక్స్ కూడా ఏడుస్తూనే ఉంది నైటు. అయినా కానీ నేను అంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. సో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి కూడా మన ఒంట్లో ఇదవుతుంది. మెయిన్ మన థాట్స్ బాగుంటే మిల్క్ అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతాయండి. చాలామంది బాలింతలు అదే గుర్తుపెట్టుకోండి. పాపకి బాబుకి అదే డిఫరెన్స్. మెయిన్ మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలి. మెయిన్ మన మైండ్లో ఎవరో ఏమన్నా అన్నా కానీ మన మైండ్కి తీసుకోకూడదు. మన బేబీ కోసం మనం రిలాక్సింగ్గా ఉండాలి. కడుపుతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో పుట్టాక 6 మంత్స్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటే మన హోల్ లైఫ్ చాలా బాగుంటుందండి. నాకైతే ప్రెగ్నెన్సీలో దేవుడి దయ వల్ల హెడేక్ కానీ కాలు తిమ్మెర్లు కానీ ఏమీ రాలేదు. సో అంత జాగ్రత్తగా మా మమ్మీ చూసుకున్నారు. సో నేనైతే అదే చెప్తాను, ప్రెగ్నెంట్ లేడీని బాగా చూసుకోవాలండి. ప్రెగ్నెన్సీలో అన్న మాట మనం జీవితాంతం మర్చిపోలేము. అది నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను. సో ఈ విధంగా ఇన్కేస్ ఎవరికైనా ఏమైనా సజెషన్స్, ఏమైనా ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలనేది ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ఐఎమ్ హియర్ ఫర్ రిప్లైయింగ్ ఎనీ కామెంట్స్. సో ఈ విధంగా అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకున్నాను కదా. ఇప్పుడు మెంతి కూర, పాలకూర అనేది ఎలా స్టోర్ చేసుకుంటారనేది చూపిస్తానండి. సో ఇక్కడ కొత్తిమీర వచ్చేసి ఇలాగా లాస్ట్లో కాడలు ఉన్నాయి కదా, అవి వాటికి కట్ చేసుకొని నేనైతే కవర్లో పెట్టుకున్నాను. ఎందుకంటే దీంట్లో 2 టమాటా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. దోశలోకి, ఇడ్లీకి కూడా కొత్తిమీరతో కాడలతోటి చట్నీ చేసి చూడండి. వీలైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇది ఎలా చేసుకుంటారనేది. దాని కొత్తిమీర ఏమన్నా గరిక గడ్డి ఇలా ఏమన్నా ఉంటే చూసుకొని తీసేసి ఇలాగ చాకుతోటి చాప్ చేసుకోండి. దాన్ని మొత్తం బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కడగాల్సిన అవసరం లేదండి. చెప్పాను కదా ఒకసారి ఈ విధంగా బాక్సుల్లో అయితే పెట్టుకున్నానండి. దాన్ని పాలకూరకి, మెంతం కూరకి మాకు దగ్గరలో ఉన్న మార్ట్కి వెళ్తామని చెప్పాం కదా, ఆ మార్ట్లో 3 kgs కవర్స్ ఉంటాయి అన్నమాట. మనం లూజ్వి తెచ్చుకోవడానికి పంచదార కానీ, మినపప్పు కానీ ఇలాంటివి తీసుకోవడానికి వాళ్ళు స్టోరేజ్ కవర్ కింద ఇస్తారు, క్యారింగ్ కవర్స్ కింద. సో మేమైతే ఎక్స్ట్రా తెచ్చుకుంటాము ఇలా ఇట్లా ఏమైనా వాటికి ఉపయోగపడతాయని. లేదంటే మనం తెచ్చుకున్నవి ఉంటాయి కదా, అవి డబ్బాల్లో పోసుకొని కవర్స్ అనేవి ఇలా యూజ్ చేస్తాను. మ్యాక్సిమం ఆకుకూర పెట్టుకుంటాను. ఇంకొకటి డస్ట్బిన్లో వేసుకుంటాను కవర్ కింద. డస్ట్బిన్స్కి చెత్త ఇవి ఇలాంటివి ఉంటాయి కదా, మనం గిన్నెలు కడిగాక అవి వేసుకుంటా, వేస్ట్కి యూజ్ చేస్తాను. సో వాటిలో ఇలాగ ఆకుకూర పెట్టేసి, ఆకుకూరకు వచ్చే లబ్బర్లు ఉంటాయి కదా, ఆ లబ్బర్లు వేసేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయండి ఎన్ని రోజులున్నా కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.